ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జరుగుతున్నారు. రాజేష్, అంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సతీష్, ఆంధ్రప్రదేశ్లో రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రధానంగా అనేక విషయాల మీద అయితే చర్చలు అయితే చేయనున్నారు. కొన్ని విధి విధానాలు, అలాగే కాంగ్రెస్ వైసీపీకి సంబంధించి కూడా కొంత కొత్త మేనిఫెస్టో కూడా రూపకల్పన కూడా దీని భేటీలో అయితే రేపు జరగనుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భేటీ అనంతరం కూడా ఇంకా అధికారికంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారు కానప్పటికీ మనకున్న సమాచారం మేరకు రేపు సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకా కేవలం ఎన్నికలు 2 నెలలే ఉన్న నేపథ్యంలో అటు పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమిత్ షాతో పాటు కొంతమంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరి కొంతమందికి కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే రేపు సాయంత్రానికి సీఎం షెడ్యూల్ ఏదైతే ఖరారైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత కూడా కొన్ని షెడ్యూల్ 9 ప్రకారం కొన్ని విభజన హామీలు, అలాగే పోలవరం నిధులతో పాటు మరికొన్ని రాష్ట్రానికి సంబంధించిన వాటాల మీద కూడా చర్చలు అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రధానంగా హోంమంత్రి అమిత్ షాతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే రాజకీయాలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు రాజ్యసభకు సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా 3 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్న నేపథ్యంలో 3 రాజ్యసభలకు సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అటు వైవి సుబ్బారెడ్డి, అలాగే గొల్లా బాబురావుతో పాటు శ్రీనివాసరావు, 3 అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ 3లో కూడా మరి ఒకరిని అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన అమిత్ షా ఒక అభ్యర్థిని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఆ అభ్యర్థిని కూడా రాజ్యసభకి పంపిస్తున్నారంటూ కూడా కొంత ఇంటర్నల్గా కూడా సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. వైసీపీకి సంబంధించి అభ్యర్థులు మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా టీడీపీ జనసేనకు సంబంధించి కూడా పొత్తులు కన్ఫామ్ అయిన సీట్ల సర్దుబాటు జరుగుతుంది. అలాగే టీడీపీ జనసేన కూడా ఉమ్మడి మేనిఫెస్టోలు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా కొంత ఆసక్తిగా రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే బీజేపీ, టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుందనుకున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇటీవల కాలంలోనే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా టీడీపీతో పొత్తుకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన మాటలు చేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రధానంగా ఈ ఢిల్లీ వెళ్తారంటూ కూడా 2-3 రోజుల నుంచి కూడా ఢిల్లీ పర్యటన పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కొంత
ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దానికంటే ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కొంత ఆసక్తి రేపుతుంది. ప్రధానంగా ఇంటర్నల్గా కూడా ఇప్పటికీ మొదటి నుంచి కూడా అటు వైసీపీకి సంబంధించి కేంద్రంలో బీజేపీతో కూడా సపోర్ట్గానే వైసీపీ ప్రభుత్వం వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రతి పార్లమెంటుకు సంబంధించిన ప్రతి బిల్లుకు సంబంధించి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ అయితే పూర్తి మద్దతుతో బీజేపీతో ఉంది. అయితే రాజకీయ పరంగా అటు బీజేపీ జనసేన పొత్తులు అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీతో కలుస్తారా లేదా దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఈ పొత్తులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అయితే ఉండబోతుంది. ఇందులో భాగంగానే ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఈ పరిణామాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రితో అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. దానికంటే ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా రాజ్యసభ ఎన్నికలు అలాగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్నల్గా వైసీపీకి సపోర్ట్ చేయాలని కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ షెడ్యూల్ అనేది ఢిల్లీ టూర్ అనేది కొంత ఆసక్తిగా మారింది. రేపు ఈవినింగ్ వరకు అయితే సీఎం షెడ్యూల్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.